హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ 2 రకాల చల్లని రెసిపీస్ చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి. 2 డిజర్ట్ని మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు చల్లగా ఇలా చేసి ఇచ్చారనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ 2 చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా చూపించబోయేది కేక్ లాగా చేసుకునే ఈ డిజర్ట్ అయితే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో అన్నీ దాంతోనే తీసుకోండి. నేనైతే ఇలా ఒక చిన్న గిన్నెతో అరకప్పు పంచదార వేసుకున్నాను. అలాగే అరకప్పు పెరుగు. పంచదార ఎంత తీసుకుంటారో పెరుగు కూడా అంతే క్వాంటిటీ తీసుకొని ఈ రెండు కూడా క్రీమ్ లాగా అయ్యే వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో చేసుకోండి, లేదంటే స్పూన్తో అయినా పర్వాలేదు. చూడండి, ఇలా క్రీమ్ లాగా అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్, ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోండి, లేదంటే నెయ్యి కానీ బటర్ కానీ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని 3 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక ఏ కప్పుతో ఆయిల్ కూడా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలండి, ఫ్రిడ్జ్లోవి కావు, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అప్పుడే మనకు కేక్కు పర్ఫెక్ట్ అనమాట. అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఈ పాలు వేసుకున్నాక వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక నెక్స్ట్ దీనిపైన ఒక స్ట్రెయినర్ పెట్టేసుకొని నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మనం పంచదార ఏ కప్పుతో వేసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. పిండిని మాత్రం తప్పకుండా జల్లించుకోవాలండి. మీరు కావాలంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండితో చేస్తున్నాను హెల్తీగా. నెక్స్ట్ దీంట్లోకి 1/4 కప్ అంతా ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఎందుకంటే మనం 3/4 కప్పు పిండి తీసుకున్నాం కదా, 1/4 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. దానివల్ల మంచి కలరు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. చాలామందికి కేక్ పొంగదు అంటారు. దానికి కేవలం ఇది కలపడంలోనే ఉంటుందండి. ఒకే డైరెక్షన్లో కలపాలి, లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనన్నా కలుపుకోవాలి. ఇలా ఒక డైరెక్షన్లో బాగా కలుపుకున్నాక రెడీ అయిపోయినాక బ్యాటరు నేను ఇక్కడ కేక్ని ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను. మీరు కావాలంటే కేక్ ప్యాన్ ఉంటే దాంట్లో అయినా వేసుకోవచ్చు. ఇలా అయితే అందరి దగ్గర నాన్ స్టిక్ ప్యాన్లు ఉంటాయి కదండి, అందుకని దీంట్లో వేస్తున్నాను. మీరు ఒకవేళ స్టీల్ దాంట్లో చేయాలి అనుకుంటే బటర్ పేపర్ వేసుకొని చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసి దీంట్లోకి బ్యాటర్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా బ్యాటర్ మొత్తం వేసేసుకున్నాక దీన్ని ఒక 2 సార్లు ట్యాప్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన మనం చపాతీ చేసే ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని దానిపైన డైరెక్ట్గా ఇది పెట్టేసుకోవడమే. దీని నుంచి ఆవిరి అనేది బయటికి రాకుండా మూతను పర్ఫెక్ట్గా ఉన్న మూతను పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే కిందికి మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలకు ఒకసారి మూత తీసి చూసుకోవాలి. మనం ఇక్కడ కలర్ కూడా చేంజ్ అవుతుంది, అలాగే పొంగుతుంది. కానీ ఫోక్ స్పూన్తో ఇలా మధ్యలో చెక్ చేసుకుంటే తడి లేకపోతే బేక్ అయినట్టే. చూడండి, మనకు పర్ఫెక్ట్గా బేక్ అయింది. 15 నిమిషాలకే బేక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని స్టవ్ పై నుంచి కిందకి తీసేసుకోవాలి వెంటనే, లేదంటే కిందకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా స్టవ్ పై నుంచి వెంటనే తీసేసి కింద పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకున్నాక దీన్ని కొంచెం చల్లారాలండి. చల్లారితే మనము తీసి చూసుకోవచ్చు. కలర్ కూడా కింద బాగా వచ్చింది. చూడండి, మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది. రవ్వ వేసాం కదా, మంచి కలర్లో వస్తుంది. ఇప్పుడు ఇది చల్లారాలి కాబట్టి అది పక్కన పెట్టేసుకొని, ఇది మలై కేక్ కాబట్టి మలై ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు పాలు తీసుకోవాలండి. దాంట్లోంచి కొంచెం దీంట్లోకి వేసుకొని ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ లేదు అనుకోండి, మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉన్నా కలుపుకొని వేసుకోండి, పర్వాలేదు. కొంచెం థిక్గా రావడం కోసం మాత్రమే మనము కస్టర్డ్ పౌడర్ అయితే మంచి కలర్తో ఉంటుంది, అందుకని నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇలా మిగిలిన కప్పు మొత్తం పాలు వేసేసుకొని 1/4 కప్పు పంచదార వేసుకొని పాలను మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. ఆల్రెడీ మనం తీసుకునే చిక్కటి పాలు కాబట్టి ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదండి. పాలు పల్చగా ఉంటే కొంచెం మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి మొత్తం పాలను కలుపుకున్నాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఇంకా లూజ్గా ఉండాలి అంటే కొంచెం కస్టర్డ్ పౌడర్ తగ్గించి వేసుకోండి. థిక్గా ఉంది నేను చేసింది కాబట్టి కొంచెం 1 టీ స్పూన్ వేసుకున్నాను. మీకు లూజ్గా ఉండాలి అంటే కొంచెం తగ్గించి వేసుకుంటే లూజ్గా ఉంటుంది బ్యాటర్ అనేది. చూడండి, ఇలా కస్టర్డ్ పౌడర్ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మనం కస్టర్డ్ పౌడర్ వేసినాక అడుగు పడుతుంది కాబట్టి దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మీకు ఒక విషయం చెప్పాలండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. చాలామంది వీడియోని కూడా లైక్ చేయట్లేదండి, దయచేసి లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒకసారి కలిపేసుకొని పక్కన దించేసుకుందాము. నెక్స్ట్ కేకును చూద్దాము. కేక్ చూడండి ఎంత స్మూత్గా అయ్యిందో, పూర్తిగా చల్లారిపోయింది కాబట్టి డైరెక్ట్గా చేయితోనే మనము ఉల్టా వేసేసుకోవచ్చు. మంచి స్పాంజీ లాగా వచ్చింది చూడండి కేక్. ఇలానే తినమన్నా తినేస్తారు పిల్లలు, పీసెస్గా కట్ చేసి ఇస్తే కనుక. ఇప్పుడు దీంట్లో మలై వేయాలి కాబట్టి దీనికి హోల్స్ చేసుకుందాము. ఇలా ఫోర్క్ స్పూన్ తీసుకొని దీనికి ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు హోల్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన బ్యాటర్ వేడిగా ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేడిగా ఉండడం వల్ల ఇది తొందరగా అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది కేకు. చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే కొంచెం ఇది ఉంచేసుకున్నా పర్వాలేదు. ఇలా ఒక 1 అవర్ అన్నా హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టేస్తే పూర్తిగా పీల్చేసుకొని జ్యూసీగా రెడీ అయిపోతుంది కేక్ అనేది. ఇప్పుడు మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. మొత్తం పీల్చేసుకొని ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీకు కావాలంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే డైరెక్ట్గా అలానే కట్ చేసుకోవచ్చు. అలాగే ఇలా వేసుకున్నాక ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా జ్యూసీగా చాలా బాగుంటుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదండి, డైరెక్ట్గా మీకు ఒకసారి చూపిద్దామని. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత ఈజీగా కట్ అవుతుందో. కట్ చేస్తేనే ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో తెలిసిపోతుంది. ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. డెఫినెట్గా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్నవే కదా, బయట తేవాల్సిన పని ఏమీ లేదు, హెల్తీగా చేసేసుకోవచ్చు. కాబట్టి ఈసారి తప్పకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, కడుపు నిండా తింటారు. అలాగే మళ్ళీ చేసి పెట్టమని కూడా అడుగుతారు. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. చూస్తుంటేనే ఎప్పుడు చేసుకొని తినాలని ఉంది కదా. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకు తప్పకుండా చేసి పెట్టండి. అలాగే ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే కడుపు నిండా తింటారు. ఇప్పుడు మన నెక్స్ట్ డిజర్ట్ వచ్చేసి టోస్టులతో చేసుకునే ఈ డిజర్ట్ అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి. దీనికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఇంకెందుకండి ఆలస్యం, దీన్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేయండి. ముందుగా దీనికోసం ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటాయి కదండి, అవి తీసుకొని స్టవ్ పైన పెట్టి పాలను మరిగించుకోవాలి. ఆ పాలు మరిగేలోపు నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పాలు పోసి కలుపుకోవాలి. ఎక్కడ ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ పాలను చూద్దాము. పాలు పొంగుకు వచ్చే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పొంగుకు రాగానే ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. చూడండి ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. అప్పుడు మనకు పాలు అనేది ఇంకాస్త చిక్కబడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ డిజర్ట్. కాబట్టి తప్పకుండా ఈ విధంగా నేను చూపించినట్టే ట్రై చేయండి మీరు కూడా. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అలాగే చూసిన వాళ్ళు హైప్ ఇవ్వట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరము. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే పాలు ఇలా బాగా మరిగాక ఒక 5 నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదా, వాటిని వేసుకునే ముందు కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అడుగు నుంచి ఇలా కలుపుకొని పాలల్లో మొత్తం వేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎక్కడ ఉండలనేది లేకుండా అందులో కూడా నీట్గా కలుపుకోవాలి. మనం అలా పోసి వదిలేస్తే మాత్రం ఉండలుగా వచ్చేస్తుందండి. కాబట్టి వేసుకోగానే వెంటనే ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి ఒక 1/2 కప్పు కంటే తక్కువే షుగర్ వేసుకున్నానండి. ఎందుకంటే మనకు కస్టర్డ్లో ఉంటుంది, అలాగే పాలల్లో కూడా కొంచెం స్వీట్ ఉంటుంది. కాబట్టి నేను షుగర్ అయితే ఇంతే వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలండి. తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకున్నాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇదంతా కలిసిలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఇది కాస్త చిక్కబడింది కదా, ఇది చల్లారే లోపు ఇంకాస్త చిక్కబడుతుంది. దీన్ని ఇప్పుడు చల్లారబెట్టుకోవాలి. స్టవ్ పై నుంచి దించి కింద పెట్టేసుకొని మధ్యలో కలుపుతూనే ఉండాలండి, లేదంటే పైన మీగడ కడుతుంది. సో అందుకని మధ్యలో కలుపుతూనే ఉన్నాక చూడండి ఈ విధంగా చిక్కగా అవుతుందన్నమాట. పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను. ఇలా చిక్కగా అయినాక మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని పక్కన తీసేసుకొని నేను ఇక్కడ రస్కులు తీసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే బ్రెడ్తో అయినా చేసుకోవచ్చు. బ్రెడ్తో అయితే బ్రెడ్ను ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి, అప్పుడు ఇలా క్రిస్పీగా వస్తుంది. లేదు అంటే ఇలా రస్కులే తెచ్చుకొని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు.
ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మీరు కావాలంటే గాజు బౌల్‌లో సెట్ చేసుకున్నా ఈజీగా ఉంటుందండి. నేనైతే దీంట్లో అందరికీ అవైలబుల్‌గా ఉండదు కాబట్టి ఏదైనా ఒక గిన్నెలో అయినా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ రస్కులు పెట్టేసుకొని దానిపైన ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉండాలి. పూర్తిగా చల్లారొద్దు. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి దీన్ని పాలని మొత్తం పీల్చుకోవాలి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. చూడండి ఇలా అన్నీ సెట్ చేసేసుకొని పైనుంచి ఇలా కస్టర్డ్‌ని వేసుకోవాలి. లాస్ట్‌లో కస్టర్డ్‌ని కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఇవన్నీ సెట్ చేసుకున్నాక. ఎందుకంటే మనకది ఎక్కువగా పీల్చుకొని జ్యూసీగా సాఫ్ట్‌గా రావాలి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇలా మీకు అందులో ఎంతవరకు సెట్ అవ్వగలిగితే అంతవరకు పెట్టేసుకొని సెట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ డిజర్ట్ అయితే. అలాగే చేసుకోవడం కూడా చూసారు కదా! చాలా సింపుల్‌గా అయిపోతుంది. జస్ట్ కస్టర్డ్ పాలు చేసి రెడీగా పెట్టేసుకున్నామంటే సింపుల్‌గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పాటు లేదంటే 2 అవర్స్ పాటు పెట్టుకుంటే అది జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. అలాగే సమ్మర్ కాబట్టి చల్లగా తినడానికి బావుంటుంది. నేను ఫ్రిడ్జ్ నుంచి తీసాక డ్రై ఫ్రూట్స్‌ని సన్నగా తరిగి ఇలా పైనుంచి వేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి. వేసుకుంటే మాత్రం చాలా బావుంటుంది. చూడండి ఇలా తీస్తే మనకు ఎంత బాగా వచ్చిందో. తింటుంటే అయితే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి. అంత బావుంటుంది. డెఫినిట్‌గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక సేమ్ నేను చేసినట్టు చేశారంటే మీకు కూడా ఇలానే వస్తుంది. పర్ఫెక్ట్‌గా చాలా బావుంటుంది. చూస్తుంటేనే ఎప్పుడు చేసుకోవాలి తినాలని ఉంది కదా! ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం.